జీవం కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందము భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని బోధ. లూకా సువార్త 6:20. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. స్టాప్ ఉంటుంది అక్కడ. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, బతుకున్న సేవకులారా, స్త్రీలారా, పురుషులారా, విశ్వాసులారా, సంఘ నాయకులారా, సమస్త నాయకులారా, జాగ్రత్త యేసు బోధమేనండి. లూకా సువార్త 6:20. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. దేవుని రాజ్యము బీదల పేరట సృష్టికర్తన యేసు ప్రభు దేవుడు రిజిస్ట్రేషన్ చేశాడు. పరలోక రాజ్యం బీదల పేరట రిజిస్ట్రేషన్ అయింది. దేవుని రాజ్యం బీదల పేరిట రిజిస్ట్రేషన్ అయింది. నిత్య జీవం, నిత్య రాజ్యం బీదల పేరిట రిజిస్ట్రేషన్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే, దేవుని రాజ్యం మీదే, నిత్య రాజ్యం మీదే. లూకా సువార్త 6:20. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకంలో బతుకున్న పాస్టర్లు, నాతోటి సావకులు జాగ్రత్తగా వాక్యం వింటున్నారా, చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? మేము బైబిల్ ట్రైనింగ్ చేసాం, మాకు తెలిసినంత ఎవరికి తెలియదు, మాకు తెలిసిన మర్మాలు, సత్యాలు ఎవరికి తెలియదని గర్వపడతారు. ఈ మర్మ నీకు తెలుసా? లూకా సువార్త 6:20. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్తన దేవుడు మహాకాశం నుండి దిగి వచ్చి ప్రపంచ మనుషులకు బోధించాడు. దేవునికి మహిమ కలుగును. యేసుక్రీస్తు దేవుని వాక్యం ఇది. భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలే మాత్రం గతించవు. బైబిల్ రాబడిన మాట కొప్పల్లో కుషున తప్పిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. బీదవారి ఉండటానికి ఏ సావకుడు ఇష్టపడడు. బీదవాడి ఉండటానికి ఏ సావకుడు ఇష్టపడడు, ఏ విశ్వాస ఇష్టపడరు, ఏ స్త్రీ ఇష్టపడరు, ఏ పురుషుడు ఇష్టపడరు. బీదవారు ఉండటానికి ఇష్టపడరు. బీదవారిదే దేవుని రాజ్యం, బీదవారిదే పరలోక రాజ్యం, బీదవారిదే నిత్య రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. బీదవారు ఎట్టుందంటే మారు మనసు పొంది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను వరమును పొంది, ప్రత్యేకమైన జీవితం జీవించి, అపోస్తుల బోధ యందును, సావస్యమందును, రొట్టెవిష్టను, ప్రార్థన చేస్తూ ఎడాతేక ఉండి బీదవారై ఉండాలి, పేదవారై ఉండాలి. పేదవారై ఉన్న వారికి దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం దేవునికి మహిమకరంగా దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు బీదల పేరట పరలోక రాజ్యాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. బీదల పేరట పరలోక రాజ్యం రిజిస్ట్రేషన్ చేసి, దేవుని రాజ్యం రిజిస్ట్రేషన్ అయింది. నిత్య రాజ్యం రిజిస్ట్రేషన్ అయిపోయింది. వేరేలకు అవకాశం లేదు, ధనవంతులకి అవకాశం లేదు, ఆస్తి పరులకు అవకాశం లేదు, భూస్వాములకు అవకాశం లేదు. బంగారు ఉండి, డబ్బు ఆస్తులు ఉండి, కోట్లు ఉండి, ఇల్లు వాకిలు ఉండి, కార్లు బంగ్లాలు ఉన్న వారికి అవకాశం పరలోక రాజ్యము లేదు లేదు లేదని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 6:20. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. దేవుని రాజ్యం బీదలది, దేవుని రాజ్యం పేదవారిది. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం. పరలోక రాజ్యం శాశ్వతమనేది, తరతరాలు ఉండేది. భూలోక రాజ్యం అశాశ్వతమనేది, కొన్ని దినాలే. ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించిన, ఆస్తిపాస్తులు అనుభవించిన, ధనాన్ని అనుభవించిన, బంగారు అనుభవించిన, సుఖభోగాలు ఆస్తిపాస్తులు అనుభవించిన కొన్ని రోజులే, కొన్ని సంవత్సరాలే, మహా అంటే 100 సంవత్సరాలు. కానీ నువ్వు శ్రమ పడినా 100 సంవత్సరాలే, సుఖపడినా 100 సంవత్సరాలే, కష్టపడినా 100 సంవత్సరాలే, నువ్వు సంతోషపడినా 100 సంవత్సరాలే. కానీ పరలోక రాజ్యం శాశ్వతం. పరలోక రాజ్యములో ఇద్దరు వెళ్ళారండి, ఒక బీదవాడు లాజర్, ఒక ధనవంతుడు. ధనవంతుడు నిత్య నరకముల వేదన పడుతున్నాడు. కానీ బీద లాజరు అబ్రహాము రొమ్మును ఆనందపడుతున్నాడు. బీద లాజరు నిత్య రాజ్యములు ఉన్నాడు, పరదేశున స్థలములు ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుని సౌకుడైన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అది పరలోక రాజ్యములో బీదవారు సంతోషం తరతరాల వరకు, ధనవంతులకు నిత్య నరకం కూడా తరతరాల వరకు. అగ్ని ఆరదు, పురుగు చావదు. జాగ్రత్తగా దేవుని వాక్యం. పాస్టర్లు ఇల్లు తిరిగి డబ్బులు అడుక్కొని, ఇల్లు తిరిగి డబ్బులు సంపాదించుకొని, కానుకలు డొనేషన్ చేసి, చర్చి కడుతున్నామని, మీటింగ్లు చేస్తున్నామని డబ్బులు వసూలు చేసి ధనాన్ని సంపాదిస్తున్నారు. పాస్టర్లు నాతోటి జతపడిన వారు
కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎవరు? తెలివి లేని పాస్టర్, ఎవరు బుద్ధి లేని పాస్టర్, ఎవరు జ్ఞానం లేని పాస్టర్లు డబ్బులు దాపెడుతున్నారండి. డబ్బులు దాపెడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త కొరకు ఖర్చు పెట్టడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఘనపరచడం ఖర్చు పెట్టలేదు. ప్రభువైన యేసుని మహిమపరచడానికి నశించే ఆత్మల కొరకు ఖర్చు పెట్టకుండా దాపెడుతున్నారు. దళితులైపోతున్నారు పాస్టర్లు. నిత్య నరకానికి వెళ్తారు. ధనవంతుడు యేసు ప్రభు వాక్యం సెలవిచ్చాను. లూకా సువార్త 16:25 నిత్య నరకముల ధనవంతుడు వేదన పడుతున్నాడు, అగ్ని గుండములు మండుచున్నాడు, అగ్ని ఆరగ పొరుగు చాలక. అదే బీద లాజరు అబ్రహాము రమ్మున అనుకుని పరదేశంలో సంతోషముతో ఆనందముతో నెమ్మదిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో మనిషి కొన్ని 100 సంవత్సరాలే. నువ్వు సుఖభోగాలు అనిపించిన 100 సంవత్సరాలే, నువ్వు కష్టబాధలు అనిపించిన 100 సంవత్సరాలే. శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. లూకా సువార్త 6:20 బీదలైన మీరు ధన్యులు ధన్యులు. బీదల పేరట పరలోక రాజ్యము రిజిస్ట్రేషన్ అయింది. బీదల పేరట పరలోక రాజ్యం, నిత్య రాజ్యం, దేవుని రాజ్యం బీదల పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. పేదవారికే డబుల్ బెడ్రూమ్ పేదవారికి, ఇల్లు లేని వారికి, ఆస్తు లేని వారికి, ఉద్యోగం లేని వారికే భూమి మీద డబుల్ బెడ్రూమ్. బీదవారికి, నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్ భూలోకమంతా జరుగుతుంది. అలాగనే బీదవారికి పరలోక రాజ్యం, బీదవారికి దేవుని రాజ్యం, అలాగనే బీదవారికి నిత్య రాజ్యం, తరతరాలు దేవునితో ఉండే రాజ్యం, ఆనంద రాజ్యం, సంతోష రాజ్యం. అందుకే బీదలకి నమస్తే చెప్పాలి, బీదవారికి వందనాలు చెప్పాలి, బీదవారికి ప్రైజులాడు చెప్పాలి. బీదోలని పట్టించుకోరండి. సరైన బట్టలు లేని వారికి, ఇల్లు లేని వారికి, బంగారు నగలు లేని వారికి. పేద పాస్టర్స్ కూడా పట్టించుకోరండి విశ్వాసులు. పేద పాస్టర్, బీద పాస్టర్, విశ్వాసంతో కలిగిన పాస్టర్ వస్తే పట్టించుకోరు. సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, దొంగ అయినా, లంగ అయినా, వ్యభిచారైనా పెద్ద పాస్టర్ని గౌరవించి స్టైల్ కూర్చోబెడతారు. కుర్చీలో దుమ్ములే కూడా తుడిచి కూర్చోబెడతారు. దళితులారా, పరలోక రాజ్యానికి వారసుడు కాదు ధనవంతుడైన పాస్టరు, ధనవంతుడైన మనుష్యుడు, ఆస్తిపరుడైన మనుష్యుడు నిత్య జీవానికి వారసుడు కాడానికి వందనాలు సార్, దండాలు సార్, నమస్కారం సార్ అని పెడుతుంటాడు. కానీ పేదవాన్ని పట్టించుకోరు. కుంటి వారికి వందనాలు చెప్పండి, ప్రైజులాడు చెప్పండి, నమస్తే చెప్పండి. గుడ్డి వారికి, మూగవారికి, చెవిటి వారికి, అడుక్క తినవారికి, సరైన బట్ట లేని వారికి, ఇల్లు వాకి లేని వారికి వందనాలు అని చెప్పండి. యేసుక్రీస్తు దేవుడు పేదవారికి పరలోక రాజ్యం రిజిస్ట్రేషన్ చేశాడు, నిత్య రాజ్యం రిజిస్ట్రేషన్ అయింది, దేవుని రాజ్యం రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళకి వందనాలు చెప్పండి. ఈ లోకంలో ఇల్లు వాకిలు అంటే పడిపోతాయి, ఆస్తిపాస్తులు అంటే పడిపోతాయి, మునిగిపోతాయి, విడిచిపెట్టిపోతాయి. కానీ భూమి మీద సమస్తం విడిచిపెట్టాల్సిందే. సూర్యుని కింద ఆస్తిపాస్తులని కూడా వ్యర్థమైన ఆస్తులు నోనికి నమస్తే ద్వారా, నమస్తే సేటు, నమస్తే సావుకారి అంటారు. ఎవరు? జ్ఞానం లేని మనుషులు. బైబిల్ విశ్వాసిస్తుంది. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం 6:20 బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది, దేవుని రాజ్యం మీది, నిత్య రాజ్యం మీదే. బీదల పేరిట పరలోక రాజ్యం రిజిస్ట్రేషన్ అయిపోయింది. ధనవంతులకి, ఆస్తిపరులకి, భూమి మీద ఆస్తి వాకులు ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. బుద్ధి లేని పాస్టర్లు ఆస్తులు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కారు సంపాదిస్తున్నారు. ఈ వాక్యం చదవలేదా? ట్రైనింగ్ చేయలేదా? నువ్వు బైబిల్ ట్రైనింగ్ ఈ వాక్యం ధ్యానించలేదా? సేవకుడా, జ్ఞానము తెలుగు దానికి కోట్లు సంపాదిస్తున్న పెద్ద సేవకుడవా? ఇల్లు వాకులుంటే పెద్ద సేవకుడు, కారు బంగ్లుంటే పెద్ద సేవకుడవా? కాదని చిన్న సేవకుడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే. యేసుక్రీస్తు దేవుడు పరలోకం ఇచ్చేది, యేసుక్రీస్తు దేవుడు దేవుని రాజ్యం ఇచ్చేది, యేసుక్రీస్తు దేవుడు నిత్య రాజ్యం ఇచ్చేది. ఈ ప్రపంచంలో ఎవరికి కాదు. కనుక అందరూ మారు మనసు పొందాలి. ముఖ్యంగా పాస్టర్లు మారాలండి. పాస్టర్లే విశ్వాసులను దోసుకుంటున్నారు. పాస్టర్లే విశ్వాసులను దోసుకొని ఆస్తులు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కారు సంపాదిస్తున్నారు. అస్సలు మనుష్యంతలకు వస్తున్నారు పాస్టర్లు. కనుక పాస్టర్లు మారు మనసు పొందండి, సంఘ పెద్దలు మారు మనసు పొందండి, పురుషులందరూ మారు మనసు పొందండి, స్త్రీలందరూ మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టండి. పరలోకము శాశ్వతము. నువ్వు ఎన్నాళ్ళు ఉన్నావు, ఒకరోజు చనిపోయి నీ ఆస్తిపాస్తులు బంగ్లా అన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన చనిపోవాలి. నువ్వు నేను ఎవడైనా చనిపోవాలి. ఎంత ఆస్తిపరుడైనా చనిపోవాలి, ఎంత పేదవాడైనా చనిపోవాలి. చనిపోయిన వారికి నిత్య నరకం లేదా నిత్య జీవం 2 ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 6:20
చదవండి, ధ్యానించండి, ప్రభుని కనపరచండి. వాక్యాన్ని ముగిస్తుంటున్న వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు.